జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మై. మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం. ముందు మాస గోచార ఫలితాల గురించి మనం వివరణ అనేది కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే, అంటే అశుభ రాశుల్లో ఉంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ కూడా తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు గురి కాగలుగుతారు. లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని కలుగజేస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రమే లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలను కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ కూడా. అందువలన వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. ముందుగా మొదటి రాశి మేషరాశి. అదందరికీ తెలుసు. రవి ఫలితాలు. మేషరాశి వారికి రవి సెప్టెంబర్ 1, 24 నుంచి సెప్టెంబర్ 19, 24 వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం రవికి స్వక్షేత్రం. 17 సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం రవికి సమక్షేత్రం. రవి ఈ మాసంలో పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. రవి పంచమ, షష్టమ స్థానాల్లో ఇచ్చినప్పుడు
తాను వీక్షించే 11, 12వ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. అనేక విధానాల లాభాలు, వివాహాది కార్యాలు, ఆనందము, ఉత్సాహము, ఆచార పాలన కలుగుతుంది, రుచికరమైన ఆహారం లభిస్తుంది, గౌరవం అనేది దక్కుతుంది, ఉన్నత పదవి పొందుతారు, వ్యాధుల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది, సంతానం ద్వారా సుఖం పొందుతారు. అయితే కొంత మనస్తాపం, విరక్తి, మిత్రుల ద్వారా కష్టాలు, అశాంతి, చిక్కులు కలిగిన 100% శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అవి పక్షం రోజుల పాటు, ఎందుకంటే ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. సెప్టెంబర్ 17 నుండి సెప్టెంబర్ 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. మరియు తన సప్తమ దృష్టి చేత 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల మానసికమైన ప్రశాంతత, కార్య సాధన, ఆరోగ్యము, వస్త్రలాభము, అనుకున్న పనులలో విజయం అనేది సాధిస్తారు. మిత్రులతో వైరము, అపాయాలు, ఉద్యోగ వ్యాపార నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ స్థానంలో 25% మాత్రమే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కారణం ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి కుజుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రము. కుజుడు 3వ స్థానంలో 3వ స్థాన ఫలితాలతో పాటుగా తన ప్రత్యేక దృష్టి చేత 6, 9, 10 స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ రకంగా ఉన్నాయి. ప్రయత్న ధనలాభము, ఆరోగ్యము, జయము, అధికార వృద్ధి, కీర్తి, ఇష్టకార్య సిద్ధి, సంతాన సౌఖ్యము, స్వర్ణాభరణ లాభాలు, శత్రుజయము, ధైర్యము, ధనవస్తు లాభం కలుగుతుంది, ఆర్థిక లాభం కలుగుతుంది, గొడవలు సద్దుమణిగిపోతాయి. ఈ రాశి వారికి 100% శుభ ఫలితాలు కుజుడు ఇస్తాడు. కారణం ఏంటంటే ఈ రాశి వారికి కుజుడు రజతమూర్తిగా ఉంటున్నాడు. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 వరకు 4 రోజుల పాటు మిత్రక్షేత్రమైన 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 23 వరకు 5వ స్థానంలోను, సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరించినప్పుడు ధనధాన్య వృద్ధి, బుద్ధిబలము, కార్య సాధన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, బంధు సహకారం అనేవి లభిస్తాయి. మరొక వైపు కొంత సంతాన బాధలు ఉంటాయి, భోజన అసౌఖ్యం అనేది ఉంటుంది. ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటున్నాడు. 25% శుభ ఫలితాలు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత 5వ స్థానంలోకి వచ్చినప్పుడు 11వ స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందంటే సప్తమ స్థానాన్ని అక్కడి నుంచి సప్తమ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి 11వ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడమే జరుగుతుంది. ఈ స్థానంలో అనారోగ్యం కలగడం, ఉష్ణ బాధలు, గొడవలు, భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు జరిగే అవకాశం ఉంది. చివరికి గొడవలు ఆగిపోతాయి. ద్రవ్య లాభం ఉంటుంది, సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఈ సమయంలో కేవలం 20% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ స్థానంలో లోహమూర్తిగా బుధుడు ఉంటున్నాడు. 6వ స్థానంలో ఉన్నప్పుడు 6వ స్థాన ఫలితాలతో పాటుగా తను వీక్షించే 12వ స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యా వినోదాల ద్వారా సుఖము, గౌరవము, వస్త్ర ధన ధాన్య లాభము, జయం, కీర్తి కలుగుతాయి. ఈ స్థానంలో రజతమూర్తిగా ఉండి 70% శుభ ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 20% ఇబ్బందులు అనేవి కలిగజేస్తాడు. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి గురుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది గురుడికి శత్రుక్షేత్రము. గురుడు 2వ స్థానంలో సంచరించడం వలన శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, సంసార సుఖము, పేరు ప్రతిష్టలు, కార్యదక్షత, సౌభాగ్యము, హృదయ ఆనందము, అభివృద్ధి, సర్వసుఖాలు, అధికార వృద్ధి, ధర్మ కార్యాలు చేస్తారు. మాటకు గౌరవం అనేది పెరుగుతుంది. అతి తక్కువ చెడు ఫలితాలు జరుగుతాయి. ఇందులో 50% మాత్రమే శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కారణం అంటే ఈ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు సప్తమంలోను, 6వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు సప్తమంలోను సంచరిస్తున్నాడు. శుక్రుడు 6వ స్థానంలో సంచరించినప్పుడు
6వ స్థాన ఫలితాలతో పాటుగా 12వ స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. ఈ 2 స్థానాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తాడు. అధిక వ్యయము, భయము, నష్టం వంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలతో పాటుగా కొంత సుఖానుభూతి వంటి అనుకూల ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఈ స్థానంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. 100% శుభ ఫలితాలు పొందుతాడు. ఎందుకంటే ఈ స్థానంలో శుక్రుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. శుక్రుడు 7వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు 7వ స్థాన ఫలితాలతో పాటుగా 1వ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. మనస్సౌఖ్యము, యత్నకార్య సిద్ధి, అధికారవృద్ధి, ధనలాభము, విద్యావృద్ధి కలుగుతాయి. పరస్త్రీ సంగమము, నూతన వస్తు ప్రాప్తి అనేవి కలుగుతాయి. కానీ ఇందులో 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం జాతకుడు ఎందుకంటే శుక్రుడు ఈ రాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత శని యొక్క ఫలితాలు. మేషరాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు లాభంలో సంచరిస్తున్నాడు. శని లాభస్థానంతో పాటుగా శని భగవానుడు వీక్షించే 1, 5, 8 స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. పశులాభము, ధనలాభము, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలిగితే పుత్రప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధనలాభం, ఇష్టకార్యసిద్ధి, దేహారోగ్యము, గౌరవము, అధికారవృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనసు, అనేక విధాలైన లాభాలు కలుగుతాయి. కొంత తేజోహీనత, వ్యాధి, దుఃఖము, బంధు నష్టము, బంధువైరము, శ్రమకరమైన ప్రయాణాలు, అవరోధాలు, అనుకున్నవి జరగకపోవడం వంటి ఫలితాలు కూడా జరుగుతాయి. ఇందులో 50% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం అంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి రాహు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 12వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే 6వ స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. సాహస కార్యాలు చేస్తారు. శత్రుక్షయం అనేది జరుగుతుంది. తెలివిగా వ్యవహారాలను చక్కబెడతారు. ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటారు. కొంత ధననాశం జరిగే అవకాశం ఉంది. నేత్ర బాధలు ఉంటాయి. అతి కష్టంగా రాని బాకీలు అనేవి వసూలవుతాయి. ఈ రాశి వారికి రాహు 100% శుభ ఫలితాలు ఇస్తాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే 12వ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ రకంగా ఉన్నాయి. 6వ స్థానంలో కేతువు శుభ ఫలితాన్ని ఇస్తాడు. తెలివిగా అన్ని పనులను చక్కబెడతారు. ఎల్లప్పుడూ సుఖంగా ఉంటాడు. భూలాభం ఉంటుంది. సాహస కార్యాలు చేస్తారు. కొంత కార్య విఘ్నాలు కలుగుతాయి. రావాల్సిన లాభాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఈ రాశి వారికి శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతువు రజతమూర్తిగా ఉంటూ 100% శుభ ఫలితాలను ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ.